అందరికీ నమస్కారం. గురువందనం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డోన్కి చెందిన సావిత్రి గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, ముందుగా మీకు ధ్యానం ఎలా పరిచయం అయింది? నాకు ఫస్ట్ రావడమే మౌన ధ్యానానికి పిలిచినారు. బుద్ధ పిరమిడ్కి పోయినాను మేడం. 10 గంటలు కూర్చోబెట్టేళ్ళకి కర్నూలు బుద్ధ పిరమిడ్కి వెళ్ళినాము. 3 రోజులు మౌన ధ్యానము. 10 గంటలు కూర్చోబెట్టేళ్ళకే తట్టుకోలేకపోయినా మేడం. 3 రోజుల మౌన ధ్యానంలో మొదటి రోజే 10 గంటలు కూర్చోబెట్టారు. కాళ్ళు తెగ్గొట్టినట్ల అట్లా ఇబ్బంది అనిపడింది మేడం. సర్లేనే ఆ 3 రోజులు ఎట్లనే చేసి వచ్చేసినాను. మళ్ళా 2వ నెలకి రమ్మన్నారు. 2వ నెలకి పోయినాను మేడం. అట్లే 10 గంటలు కూర్చొని అట్లా చేసుకొని వచ్చాను. 10 గంటలు కూర్చునే వాళ్ళు ఏమనిపించేది కదా? అంటే 5 గంటలు కూర్చోబెడితే 8కి లేపుతారు. మళ్ళీ 10 గంటలు కూర్చోబెడితే 1 గంట వరకు కూర్చోబెడతారు. మళ్ళీ సాయంత్రం 3 గంటలకు కూర్చోబెడితే 8 వరకు అట్లా 10 గంటలు అట్లా చేసి వచ్చినాను. మాకు సదానంద ఆశ్చర్యం దగ్గర, మా ఊరు ఆడనే దగ్గర అని 3 నెలలకే పత్రి సారు గురు పౌర్ణానికి వచ్చినారు. గురు పౌర్ణానికి వచ్చింటే ఇంకా సారు క్లాసులన్నీ విన్నాను. ఇంకా అప్పటి నుండి ఇడ్సలేదు మేడం నేను. ఇంకా బాగుంది నాకు. ఇంకా అదే ధ్యానంలో చేసుకుంటున్నాను. 1 సంవత్సరము చేసేళ్ళకే నాకు ఇట్లా డోన్కి రానికి వచ్చి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి పోయి 15 రోజులు కోమాలో నుండి రాకుండా ఇంకా హాస్పిటల్లోనే చేర్పించి ఆడబెట్టుకుని చేసినాక ఇంకా వచ్చిన 2 నెలల వరకు మనుషులని కనుక్కోలేకుండా ఉన్నాను, ఎవరైనా చెప్పలేకుండా ఉన్నాను. అట్లా 2 నెలలు జరిగింది. 2 నెలల నుండి నువ్వు ధ్యానం చేసి నువ్వు గడ్డకు పన్నావు, లేకుంటే ఆసుపత్రిలో కూడా చేర్పించుకోకపోయినారు. గడ్డకు పన్నావని అందరూ ధ్యానం చేసేతల్లా అన్నారు. ఇంకా అప్పటి నుండి నాకు ఇంకా బాగా చేసుకుంటున్నా. నాకు 40 రోజులు మా ఊర్లోనే క్లాస్ పెట్టినాం. ఆడ ఊరికాడనే క్లాస్ పెడితే అందరూ పోతున్నాము. 40-30 మంది అట్లా వస్తుంది. అది ఇంత క్లాస్ అయిపోతానే ఎవ్వరు సదానంద ఆశ్చర్యం కాటికి రాకపోయారు. నేను వారం ఆదివారం పోతుండా, క్లాసులు వింటున్నాను. మౌన ధ్యానానికి వచ్చిండే ఆడ 3 రోజులు ఉండే. భీమవరం సార్లు వస్తుంది, వాళ్ళు 3 రోజులు మేడం వస్తుండే. వాళ్ళు అన్నీ క్లాసులు వినుకుంటా ఆడనే ఉన్నాను నేను. మళ్ళీ వస్తున్నా, మాది దగ్గర ఊరు కాబట్టి ఇంకా పౌర్ణానికి పోతుంటే అన్నిటికీ పోతుంటే వీటికి డోన్ చేరి 3 ఏళ్ళ నీటికి వచ్చిన వాళ్ళుంటే మళ్ళీ ఇక్కడ పోతున్నాను. సో మరి ధ్యానం మీద మీకు అంటే ఇవన్నీ తగ్గుతూ ఉంటే మీకు నమ్మకం కలిగింది? కలిగింది. సో మరి పత్రి సార్ని చూసారు ఫస్ట్ టైం, తర్వాత మాట్లాడారా, ఏమైనా అడిగారా సార్ని? సార్ని అడగలేదు కానీ ఓకే, అందరూ మంది పట్టరు కదా, చేకండ్లు తీసుకుంటుంటే తీసుకున్నాను. కడతాలకు పోయినాను, కడతాల కాడ కూడా చేకండ్లు తీసుకున్నాను. సారు వడ్డించేటప్పుడు వడ్డించుకున్నాను. అన్నీ జరిగినాయి. అవి మళ్ళీ ఓసారి గురు పౌర్ణానికే వచ్చింటే అందరూ పాదాలు పట్టుకొని కాళ్ళు వీసుకోవడం అవి చేస్తుంటే రూమ్లో ఉంటే అవి కూడా చేసి వచ్చినాం. సో మరి ఎప్పుడైనా అనిపిస్తుంది అమ్మ మీకు, అరే నాకు ధ్యానం తెలియకపోయి ఉంటే నా జీవితం ఎట్లుండేదో, ఇంత మహానుభావుడు వచ్చి ధ్యానం నేర్పించడం బట్టి నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను, ఆ గురువుని తలుచుకుంటూ ఉంటారా? ఇంకా రోజు మేడం నేను రాత్రి ఇప్పుడు 7 గంటలకు కూర్చుంటే 8 వరకు లేయను మేడం. మళ్ళీ రాత్రి ఆడ కూడా ఊరికాడ ఉన్నప్పుడు కూడా నేను 3 గంటలకు లేస్తాంటి. 3 గంటలకు లేసేది, పోయి ఇంట్లో కూర్చుండేది, ధ్యానం చేసుకునేది. ఇప్పుడు కూడా 3 గంటలకే లేస్తాను నేను. కరెక్ట్ గురుముహూర్తంలోనే చేయాలని బ్రహ్మముహూర్తంలోనే చేస్తున్నాను. నాకేమో అంతకుముందే ధ్యానంలోకి రాకముందుకే నాకు ఇది హార్ట్ ప్రాబ్లం వచ్చిండే. ఆపరేషన్ చేపించుకున్నాక 8 నెలలకే దీంట్లోకి వచ్చేసిన. ఇంకా దాని నుండి కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగున్నాను, అన్ని పనులు చేసుకుంటున్నాను. బాగుంది మేడం. నాకేమో మందులు కూడా వాడడంలే, ఏ రోగం అనేది లేదు, ఏ మందులు వాడడం. చాలా సంతోషంగా ఉన్నారు ధ్యానం. మా ఆయన ధ్యానంలోకి తిరగకుండా ఆయనని ఈ మధ్య మార్చి పారేసిన, ఆయన చేసుకుంటున్నాడు. ఓకే, మీ ఆయనని కూడా ధ్యానంలోకి దింపినాను. అప్పుడైతే అంటే మా ఆయన నుండి నేను ఆటికి పోతానన్నే పంపిస్తున్నాడు. దానికే చాలే అనుకున్నాను అప్పటికి. ఈ మధ్య చేసుకుంటాను. మరి శాకాహారిగా ఎప్పుడు మారారు? శాకాహారి అంటే ఇంకా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళంటే నేను ఫస్ట్ పోవడమే మౌన ధ్యానానికి పోయినాను. అదే సుత్త మానగేసినాను. అప్పుడు చేస్తంటి మాంసం అన్నీ చేస్తంటి మేడం. అంతకుముందు చేస్తంటి కానీ ఎక్కువ తినను. మా అత్తకు మా ఆయనకి పెట్టుకుంటున్నాను.
అది ఏం చేసినాను అంటే వచ్చినాక చేయబుద్ధి కాలే నాకు. మా ఆయన నువ్వు తినకుంటేవనే నాకు చేసి పెట్టు అన్నాడు. సర్లేని చేసినాను. తప్పదు కదా చేసేళ్ళకే. అది ఏం గురువులు వచ్చి చెడగొట్టేసినారో ఏం లేదో, అదే ఫస్ట్లో చేస్తుంటే ఏం రుచి లేదు, ఏం బాగలేదు ఇది అన్నాడు. అంటే సర్లేని ఓకేనా. మళ్ళీ రెండోసారి తెచ్చుకుంటే మళ్ళీ చేసింటే అట్లే అన్నాడు, ఏం బాగలేదు అన్నాడు. నాకు దాన్ని పట్టుకుంటేనే జలదరం ఎత్తుతుంది మేడం. అంటే సర్లేని ఏమన్నా కానీ లేని ఊకుండా వద్దులేని తేకుండా చేయకుండా ఉంటే ఇంట్లో. మళ్ళీ ఒకసారి ఆమ్లెట్ అనేసి నాకు ఏది లేదంటే సర్లేని ఆమ్లెట్ మామూలుగా వేసి రొట్టె చేసుకుని మేము పైన మాడి ఉందిలే వాటికి కొండపోయినాను. వచ్చినాడు, వచ్చి ముందర పెడితే దాన్ని చూచాను ఎట్లా కనపడిందో, ఏమన్నా బాగుందే ఇది ఆమ్లెట్ అని ఇసిరి కొట్టినాడు. అదే సుత్తంగా ఉరివే ఇంట్లోకే తేకుండా అయిపోయి ఓకే మాంసమేంగా తినడంలే. ఓకే మొత్తానికి శాకాహార కుటుంబం అయింది. ఇప్పుడు 9 ఏళ్ళే చేయబట్టి 9 ఏళ్ళ నుండి చేయడంలే. ఇంట్లోకి తెచ్చుకోనియను. ఎవరు బంధువులు వచ్చినా బయట తిను కానీ మా ఇంట్లోకి లేదు అని చెప్తాండ. ఎల్లిపాయలు వాడడంలే. ఇవన్నీ నాకేమో జరుగుతున్నాయి మేడం. యాటికి పోయినా కూడా నేను తినను, మాంసం తినను. వాళ్ళు వంటలు చేసినా ఎల్లిపాయలు వేసింటారని తినను మేడం నేను. బాగుంది మేడం. మరి ఇప్పుడు మనకి శాకాహార ర్యాలీలు తీస్తూ ఉంటారు కదా, మీరు పాల్గొన్నారా? అన్ని ఊర్లకి తాడిపత్రి పోయినా, అనంతపురం పోయినాను, ఇది బనగానపల్లె, నందవరము, ఆడే దగ్గర నందవరం దగ్గరనే ఉంటాయి, ఇది కర్నూలు అన్నీ తిరుగుతున్నాను. ర్యాలీ ఈడ నా డోను అన్నీ తిరుగుతున్నా, యాటికైనా పోతున్నాను ఇట్లా జరుగుతుందంటే. ఓకే మరి సార్ గురించి అంటే మనం గురువు గురించి మీరు ఏం చెప్తారు? మాకు చిన్నప్పటి నుండి పిల్లలు లేరు మేడం మాకు. అప్పుడు మాకు నందవరం పిల్లోడే బుద్ధ పిరమిడ్లో ఉండే. మాకు బాగా తెలుసు ఆ పిల్లోడు. వచ్చి పిన్ని పిల్లలు పుడతారు, ధ్యానం చేసుకో పిన్ని, గురువు వస్తున్నాడు రా పిన్ని రా అంటే అప్పుడు మేము ఏది పట్టించుకోలే, సంసారంలోనే ఉంటుంది. ఇంకా మా అత్త చనిపోతానే ఇంకా నేను దీంట్లోకి పోయినాను. ఇంకా అప్పుడు 3వ నెలకే వచ్చినాడు పత్రి సార్. ఇంకా అప్పుడు చూసిన వాళ్ళుంటే ఇంకా పత్రి సార్ని గురించి అనుకోవడము, ధ్యానాన్ని కూర్చోవడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి ఎంతో చక్కగా మీరు ధ్యానంలోకి ఎలా వచ్చారు, మరి ఎలా శాకాహారిగా మారారు అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, గురువందనం కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.